ఇప్పుడు నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతా, మీరే సమాధానం చెప్పాలి. కోర్టులల్లో ఏం జరుగుతుంది చెప్పుర్రి. ఇదో ప్రశ్న, దానికి మేము సమాధానం చెప్పుడా? ఏం జరుగుడేంది పిల్ల? కోర్టులల్లో కేసులు విచారణ జరుగుతుంది. ఆ మాత్రం తెలియకుండానే వార్తలు చదువుతున్నావా నువ్వు అని నా మీద గరానికి రాకుండ్రి. కోర్టులల్లో విచారణ జరుగుతుంది, కేసుల గురించి వాదనలు జరుగుతాయి, న్యాయమూర్తులు తీర్పులు ఇస్తారని అందరికీ తెలుసు. కానీ గీ కోర్టులో ఏం జరిగిందిరో మీరే చూడురులా. ఓష్నీ కథకున వాడేతూ ఏందిది? కోర్టులనేనా ఇట్లా కొట్లాడుకునేది? నెరీ వీధి రౌడీలు కొట్టుకున్నట్లే కొట్టుకుంటున్నారంటే ఇది కోర్టులో అయ్యి ఉండదని మీరు అనుకుంటున్నారు కావచ్చు. గాని ఇది బరాబర్ కోర్టులనే జరిగింది. అది కూడా దేశ రాజధాని ఢిల్లీ కృష్ణానగర్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. కోర్టుల న్యాయమూర్తి ముంగట వాదనలు వినిపించాల్సిన న్యాయవాదులు వాళ్ళ వాదనలు పక్కన పెట్టి ఇట్లా పొట్టు కొట్టుకున్నారు. మొగ న్యాయవాదులే కాదు, మహిళా న్యాయవాది సుతం సొప్పు తీసుకొని మరీ దంచుతున్నది. ఏకంగా రౌతాలొచ్చేటట్టు కొట్టుకుంటున్నారంటే వీళ్ళ కోపాలు గట్టిగానే ఉన్నట్టున్నాయి పోండ్రి. అయినా గొడవలు పడి కేసుల పాలయ్యి లాయర్ల దగ్గరకత్తే కేసులు వాదించాల్సిన లాయర్లే ఇట్లా కేసుల పాలయ్యేటట్టు కొట్టుకుంటున్నారంటే వాళ్ళని ఏమనుడు చెప్పురి. ఇక దీని మీద 2 వర్గాల లాయర్లు కేసులు పెట్టుకుంటే హత్యాయత్నం, దోపిడీ సెక్షన్ల కింద 2 వర్గాల లాయర్ల మీద కేసులు రాసి విచారణ చేస్తున్నారట. అయినా అందరు లాయర్లే కాబట్టి ఆ కేసుల నుంచి ఎట్లా బయటపడాలనో కూడా వాళ్ళకి తెలిసే ఉంటది. కాబట్టి ఆ కేసులు వాళ్ళని ఏం చేయవులే గాని అన్నీ తెలిసిన లాయర్లే గిట్లా కొట్లాడు మాత్రం భలే చిత్రంగా ఉన్నదని అనబట్టిరు ఈ లాయర్ల గొడవను సోషల్ మీడియాలో చూస్తున్నోళ్ళు.